ఇక పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నాడు ఒక వైద్యుడు. స్థానిక కోర్టు వీధిలో టీఎన్ఆర్ పోలీక్లినిక్ పేరిట నిర్వహిస్తున్న ఆసుపత్రికి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా హాస్పిటల్ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. అర్హత, అనుభవం లేకుండా హాస్పిటల్ డాక్టర్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం డిప్యూటీ డిఎంహెచ్ఓ ప్రసాద్ స్పందించారు. అనుమతి లేకుండా హాస్పిటల్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలిక్లినిక్ సెంటర్కు తాత్కాలిక అనుమతులు మాత్రమే ఉన్నాయని, వాటిని రెన్యువల్ చేసుకోలేదని, హాస్పిటల్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. హాస్పిటల్ అనుమతి లేని హాస్పిటల్ ఎక్కడైనా ఉంటే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. రూల్స్ ప్రకారం వాళ్ళకి సర్టిఫికెట్లు, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అన్నీ ఉండాలి. ఉండకపోతే ఇప్పుడు మేము వాటిని సీజ్ చేసేస్తాము. అలాగే ఈ ఇన్స్పెక్షన్స్ రొటీన్గా జరుగుతుంటాయి. 3 నెలలకు ఒకసారి రొటీన్ చెకప్స్ జరుగుతాయి హాస్పిటల్లో. మేము అన్నీ చెక్ చేస్తుంటాము. మాకు టీం ఉంది. ఆ టీం